తెలంగాణ భాష ఇది తేనె చిందె భాష చదుకమ్మల తంగెడు పూల బంగారీ ఆశ తెలంగాణ భాష ఇది తేట సెలిమె ఊట జమ్మి చెట్టు ఎలుగు జల్లె జానపదుల శ్వాస భాష రెండు తీర్లు పలుకుబడుల భాష బడి పలుకుల భాష పలుకు బడుల భాష కావాలి తెలుగు బిట్టోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడదేవు సంగతేమిటిరా అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాధించు సంకీలించు ఆంధ్రుడా చావెందుకురా ఒక్క సిరా చుక్క లక్ష బదలకు కదలిక పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది అంటూ మన కాళోజీ గారు అన్నారు. కాళోజీ అందరికీ సుపరిచితుడు. సెప్టెంబర్ 9 కాళోజీ నారాయణరావు గారి జన్మదినం. తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. నేను నన్నయ్య వట్టాలగురుని తెలుగు సాహిత్యానికి తొట్టతొలి కవిని. నేను 11వ శతాబ్దం వాడిని. నాకు ఆదికవి వారానుశాసనుడు అనే 2 బిరుదులు ఉన్నాయి. వ్యాస భగవానుడి చేత విరచితమైన మహాభారతాన్ని తెలుగులో లిఖించిన కవిత్రయంలో మొదటి వాడిని. నా కవిత్వంలో ఉన్న లక్షణాలు తెలుసా? నా కవిత్వంలో ప్రసన్న కథా ఫలితార్థయుక్తి, నానా రచనాత్మక స్థితిత్వం, అక్షర రమ్యత మొదలైన లక్షణాలు ఉంటాయి అంటారు. రాజమహేంద్రవరాన్ని పాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిని నేను. శుభం భూయాత్. పిల్లలు, నేనెవరో తెలుసా? నేను పాల్పూరి సోమనాథుణ్ణి. నేను శైవ కవిని. నా జన్మస్థలం జనగామ జిల్లా పాల్కుర్తి. నేను 12వ శతాబ్దానికి చెందినవాడిని. నేను చాలా కృతులు రచించాను, కానీ అన్ని దేశీ సాంప్రదాయాలలో ద్విపద ఛందస్సులో రచించాను. నా కృతులేవో చెప్పమంటారా? బసవ పురాణము, అనుభవసారము, బసవోదాహరణము, కృష్ణాధిప శతకము, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసములు, పండితారాజ్య చరిత్ర మొదలైనవి. నాచే మొదలుపెట్టబడిన సాహిత్య ప్రక్రియలు రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణ మొదలైనవి. నేను వాడేది మణిప్రవాళ శైలి. నన్ను బహుభాష కోవిదులు అంటారు. శుభం భూయాత్. అందరికీ శుభోదయం. నన్ను గుర్తుపట్టారా? అవును, నేనే కాకతీయ వంశపు మహారాణిని, రాణి రుద్రమ్మదేవిని. నా తండ్రి గణపతి దేవ చక్రవర్తి. ఆయన నాకు చిన్నప్పటి నుండి ధైర్యం, శౌర్యం, సహనం, వీరత్వం వంటి లక్షణాలను నేర్పించారు. స్త్రీని తక్కువగా చూడవద్దని, స్త్రీలకు కూడా పాలనాధ్యక్ష శక్తులుంటాయని నిరూపించాలని నన్ను ప్రోత్సహించారు. అందుకని నేను చిన్నప్పటి నుండి అశ్వారోహణ, గజారోహణ, ఖడ్గ విద్య వంటి విద్యలను నేర్చుకున్నాను. పాల్పురికి పోతన దాశరథి కాళోజీ కాలం నుండి జారినట్టి కమ్మని
కమ్మని భాష ఓ వట్టి కోట వరదాచార్య సిద్ధప్పాసినారే గళం నుండి ఒలికినట్టి తీయని భాష బానిసత్వ బతుకునే తరిమి కొట్ట కాలం బట్టి బరిగీసి లడాయికి దిగింది భాష ముల్కి పోరు కానమై సకల జన నినాదమై